కానీ సమయం లేని కారణంగా నేను ఒక్కొక్క మాట మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఒకవేళ ఎవరైనా తొందరగా తీస్తే గబగబా చదివేసండి. 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఎందుకు వచ్చాడు ఆయన? ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. మొన్న పాస్టర్ గారు చెప్పిన మాటల్లో కొన్నిట్లో ఒకటి, తండ్రి ఏమో తన కుమారుని త్యాగం చేస్తే కుమారుడు ఏం చేశాడు? ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రాణాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే యాగం చేశాడు అనొచ్చు. ఏం చేశాడు? యాగం. యాగం అంటే ఒక యజ్ఞ పశువుగా ఆయన బలైపోవడానికి వచ్చాడు. ఆయనకి తెలుసా తెలీదా చంపేస్తారని? ఆయనకు యాగం చేస్తారని తెలిసే ఆయన వచ్చారు. నీ కొడుకో నీ కూతురునో ఎవరైనా ఏదైనా పట్టుకొని చెరసాల్లో వేసేస్తారన్నా లేకపోతే కొడతారన్నా మీరేం చేస్తారు? చాలా జాగ్రత్తగా ఆ పిల్లకు లేకపోతే ఆ పిల్లోడికి ఇంట్లో పెట్టేసి తాళాలేసి అవసరమైతే బంధించేస్తారు. కానీ ఈ దేవుడు ఆయన కుమారుడు చనిపోతాడు అనే సంగతి తెలిసి కూడా, ఆయన చంపబడతాడని తెలిసి కూడా ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని, తనకి ముద్దుల కుమారుడుగా ఉన్నటువంటి వారిని, ఆయన ప్రియమైనటువంటి కుమారుని మనందరి నిమిత్తము ఏం చేశాడు? ఈ లోకానికి యాగము చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు లేదా ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఇష్టపడి మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు. ఎవరో బలవంతం చేస్తే రాలే. ఇప్పుడు ఈ పిల్లలు డ్యాన్స్ చేయాలంటే పాస్టర్ గారు నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు డ్యాన్స్ చేయి అని చెప్పాలి. లేదంటే మీ సంఘంలో లేరులే పాటలు పాడొద్దన్నా కూడా 2-3 పాటలు పాడే సింగర్స్ ఉన్నారు మీ చర్చిలో. అయితే కొన్ని చోట్ల పాటలు పాడడానికి బ్రతిమలాడాల, ప్రార్థన చేయడానికి బ్రతిమలాడాల, దేవుని కార్యక్రమాలు ఏమైనా పాల్గొనడానికి బ్రతిమలాడాల. కానీ ఇక్కడ ఎవరు కూడా మోటివేట్ చేయకుండా, ఎవరు కూడా బలవంతం చేయకుండా, ఎవరు కూడా పుష్ చేయకుండా ఆయనంతటా ఆయనే వచ్చి మన కొరకు ఏం చేయబడ్డాడంటే విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. ఇలా ప్రాణం పెట్టేవారు లేదా ఇలా ప్రాణం త్యాగం చేసిన వారు ఎవరినైనా మీరు చూసారా? ఎంతవరకు మనం ఎంతకు ముందు దేవులుగా పరిగణించినటువంటి వారు శాంతి కలుగు చేయాలని ప్రాణాలను వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. కానీ శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన శాంతి ప్రదాత అయిన దేవుడు, ఆ శాంతి ప్రదాత అయిన దేవుడు మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్నే పెట్టేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంతా గొప్ప దేవుడు. నీ దేవుడు ఎవరు? ప్రాణం పెట్టే దేవుడు, ప్రాణం తీసే దేవుడు కాదు. చాలా మంది అంటారు మా దేవుళ్ళను కొలవకపోతే, మా దేవుళ్ళను నమ్మకపోతే, ఈ దేవుడిని విడిచిపెట్టేస్తే మాకంటూ ఒక ఇంటి దేవుడు ఉన్నాడు కాబట్టి మా ఇంటి దేవుడు మేము కొలవకపోతే మా ప్రాణం తీసేస్తాడు, మా కళ్ళలో కనబడి ఏవేవో చేసేస్తాడు, రెక్కేస్తాడు, బగ్గిరేస్తాడు, లాగేసి పీకేస్తాడు అని చెప్పి అనుకుంటాం. ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎలాంటి దేవుడు ఈయన? ప్రాణము అవసరమైతే పెడతాడే తప్ప తీసే దేవుడు ఈయన కాదు. కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనం ధన్యులమా అన్యులమా? ధన్యులం. కాబట్టి ఇలాంటి ధన్యకరమైన జీవితాన్ని ఎవరైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడకండి. కాబట్టి ఇంకో మాట నేను చెప్తాను, ఒకసారి మరలా చూద్దాం. CHRI క్రై దగ్గరికి వచ్చాం మనము. క్రై అంటే యాడవటం, కానీ ఇప్పుడు అది కాదు అర్థం. ఇక్కడ ఐ అంటే ఇంపార్ట్. ఇంపార్ట్ అంటే అర్థం ఏంటంటే జీవము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఏమి ఇవ్వడానికి? ఒకటి మనల్ని విమోచించడానికి వచ్చారు, మనల్ని స్వస్థపరచడానికి వచ్చారు, మనల్ని విమోచించడానికి వచ్చారు, మనల్ని విడిపించడానికి వచ్చారు, వచ్చి మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. జీవమునిచ్చే దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకే వాక్యంలో నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు
లేదు. మీరందరూ ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి అంటే పరలోకానికి ఒక రోజు వెళ్ళడానికి. ఇక్కడేమో స్వస్థతలు కలగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకర కార్యాలు జరగాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం రావాలని వస్తే మాత్రము అవి రాకపోతే మరలా వెనక్కి వెళ్ళిపోతారు. ఏం దేవుళ్ళలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఏమేమి జరగల అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన నిజంగా నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆయన జీవము మాత్రమే కాదు, ఆయన నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు వదులుకుంటావా? వదులుకుంటే నాకు నేనే, మీకు మీరే నష్టపోతాం. కాబట్టి ఆయన జీవమునిచ్చే దేవుడు, ఆయన ప్రాణమునిచ్చే దేవుడు. కాబట్టి ఒక మాట ఇక్కడ దీన్ని గురించినటువంటి ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. డ్యామ్ షూర్ అని చెప్పిన మాటల్లో షూరిటీ ఉంది. మనము కొన్ని షాపులకి వెళ్తాం, కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తే కొన్ని ష్యూరిటీలు మనకి ఇస్తారు కదా. కానీ అవి శాశ్వతమైన ష్యూరిటీలు కావు. కానీ ఈ ప్రభు ఇచ్చినటువంటి ష్యూరిటీ ఎలాంటిదంటే ఇంకా మరి ఏమాత్రం అనుమానం లేదు, ఏమాత్రం సందేహము లేదు. కళ్ళు మూసుకొని ఆయన దగ్గర మనం బతికేయచ్చు. అవునంటారు కాదంటారు? నిశ్చింతగా బ్రతికేయచ్చు. మనము గుండె మీద చెయ్యేసుకొని బ్రతికేయచ్చు. నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయనకు మించిన భరోసా ఇంకొకటి నాకు లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గొర్రెలు దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఆయన